నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కేపీహెచ్‌పీ కాలనీ 9థ్ పేజ్ కూకట్పల్లిలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి టెంపుల్‌లో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలైతే జరిగాయండి. చాలా బాగా జరిగాయండి. నేను లాస్ట్ రోజు వెళ్ళాను. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్పడానికి ఈ టెంపుల్‌కైతే ఆహ్వానించారు. ఈ టెంపుల్‌లో లాస్ట్ డే రోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారైతే ప్రవచనాలు చెప్పారు. చాలామందికైతే మనలో గురువుగారిని చూడాలి, గురువుగారి పాదాలకు నమస్కారం చేసుకోవాలి, వారు చెప్పే మంచిని వినాలి, వారి ప్రవచనాన్ని వినాలని చాలామందికి ఉంటుంది కదా. అందులో నేను ఒక్కదానండి. నాకైతే గురువుగారిని చూడాలి, గురువుగారి ప్రవచనాలు వినాలని చాలా ఇష్టము. ఎప్పుడైనా ఎక్కువ టీవీలో అయితే వింటాము కదా, నేరుగా చూడాలని అయితే నాకు చాలా ఇష్టము. కాబట్టి నేనైతే గురువుగారిని చూడడానికే వెళ్ళానండి. చాలామందికి ఉంటుంది గురువుగారిని చూడాలని. అక్కడ వచ్చిన వారు కూడా చాలామంది అలానే చెప్పారు. ఇంకా నేను కూడా గురువుగారిని చూసి వారి పాదాలకు నమస్కారం చేసుకోవాలని వెళ్ళానండి. ఇంకా కేపీహెచ్‌పీ కాలనీ 9థ్ పేజ్‌లో ఉంటుంది ఈ టెంపుల్. వినాయకుని టెంపుల్ అండి. విజయ గణపతి టెంపుల్. సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి వారు ఉంటారు. చాలా బాగుందండి టెంపుల్. వినాయకుని టెంపుల్ చాలానే ఉంటాయి, కానీ ఇలా సిద్ధి బుద్ధి సమేత గణపతి వారిలు ఉండడం అనేది చాలా విశేషం అండి. చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి టెంపుల్. ప్రతి టెంపుల్లో వినాయకుడు ఉంటారు, కానీ ఇలా సిద్ధి బుద్ధి సమేత వినాయకుల వారు ఉండడం అనేది చాలా విశేషము. టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్లో కూడా నిత్య పూజలన్నీ చాలా బాగా జరుగుతాయంట. ఇంకా సంవత్సరం అయిందంట అండి ఈ టెంపుల్ కట్టి. ప్రథమ వార్షిక ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విజయ గణపతి టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్. హోమాలు జరిగాయి. ఇంకా 3 రోజుల నుండి అయితే జరుగుతున్నాయట అండి ఉత్సవాలు అనేది. ఇంకా లాస్ట్ డే రోజైతే చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చేసి ప్రవచనాలు చెప్పారు. ఇంకా స్వామివారికి దర్శనం చేసుకొని గురువుగారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారండి. గురువుగారు వచ్చి ఇక్కడ కూర్చొని ప్రవచనాలు చెప్పారు. చాలా మంచి మాటలు చెప్పారండి. ఎవరినైతే కాళ్ళకు దండం అంటే కాళ్ళను తాకనివ్వలేదండి. ఎంత గొప్పవారండి గురువుగారు. దేవుడి సన్నిధిలో నాకు మీరు నా పాదాలకు నమస్కారం చేయకూడదమ్మా, ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాడిని నేను కాదు కదా, ఇక్కడ దేవుడికి సమానం కూడా నేను కాదు, మనందరం కలిసి దేవుడికి నమస్కారం చేసుకోవాలి, దేవుడి పాదాలు పట్టుకోవాలి అని చెప్పాడు. చాలా గొప్ప విషయం కదండి. ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సరస్వతి పుత్రుడండి గురువుగారు. అంతటి గొప్పవారు. చాలా మంచి విషయాలు చెప్పారండి. నేనైతే గురువుగారిని చూడడానికి వెళ్ళి ప్రవచనాలు విన్నాను. నా జన్మ ధన్యమైంది అనిపించిందండి. మంచి మాటలు చెప్పారు. ఇంకా గురువుగారిని చూశానండి. వారి ప్రవచనాలు విన్నాను. ఈ జన్మ ఇంకా చాలు అనిపించింది. అంత ఇష్టం అండి నాకు గురువారంటే. ఈరోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా హైదరాబాద్లో ఉన్నవారైతే ఈ టెంపుల్ని ఒకసారి చూడండి. చాలా బాగుందండి. చాలా అరుదుగా ఉంటుంది సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి అనేది. ఈ టెంపుల్ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా